బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరో ఇద్దరు పాకిస్తానీ గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. గగన్దీప్ సింగ్ అండ్ షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు నిందితులు పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎస్ఐ కు గగన్దీప్ సింగ్ స్ప్రైగా వ్యవహరించినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్ లో పాక్ గూఢాచారి షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన డానిష్ తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అంతేకాదు షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దేశంలో మరో ఇద్దరు పాకిస్తానీ గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. గగన్దీప్ సింగ్ అండ్ షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు నిందితులు పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎస్ఐ కు గగన్దీప్ సింగ్ స్పైగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్ లో పాక్ గూఢాచారి షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన డానిష్ తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అంతేకాదు షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రైట్, దేశంలో మరో ఇద్దరు పాకిస్తానీ గూఢాచారులైతే అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడైతే ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వారి దగ్గర నుంచి ఎలాంటి కీలక సమాచారం అందుతుంది? అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ కు గూఢాచార్యం అందిస్తున్నటువంటి వారిని వరుసగా ఇటు పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఎక్కడెక్కడ పాకు గూఢాచార్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసి వారి కోసం వేటగాలిస్తున్నటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు తాజాగా మరొక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకళ్ళు పంజాబ్కు చెందినటువంటి గగన్దీప్ సింగ్ గా, మరొకళ్ళు రాజస్థాన్లో మరొక వ్యక్తిని షకూర్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అవుతుంది. ముఖ్యంగా వీరిద్దరిలో గగన్దీప్ సింగ్ గత కొంతకాలం నుంచి పాకిస్తాన్కు గూఢాచార్యం వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి సమాచారాన్ని బోర్డర్లో సైనికులకు సంబంధించి ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరు, వారి యొక్క మూమెంట్స్ అనునిత్యం కూడా పాకిస్తాన్కు తను చేరవేస్తున్నటువంటి సమాచారాన్ని కూడా కనుగొనడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ నుంచి డబ్బులు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. తద్వారానే ఇక్కడ తను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సమాచారం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు చేరవేయటం, ఇక్కడ భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి టోటల్ ఆపరేషన్స్ కు మొత్తం కూడా వాళ్లకు చేరవేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే గగన్దీప్ సింగ్ ను పంజాబ్ పోలీసులు తరణ్ వద్ద పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ పోలీసులు అతను ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎప్పుడైతే మే నెలలో గత నెల యొక్క ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించడం జరిగిందో, ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన దగ్గర నుంచి పెహల్గామ్ అటాక్ తర్వాత ఇటు భారత్కు పాకిస్తాన్కు మధ్య తలెత్తినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒకవైపున పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమాచారం మీద ఆరా తీయటం, ఇక్కడ ఉగ్రదాడులకు కుట్రపడినటువంటి ప్రయత్నాలు చేయటం, వీటన్నిటి మీద కూడా నిఘా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద వ్యతిరేకతను వ్యక్తం చేసినటువంటి చావ్లాకు సంబంధించి అతను ఎప్పుడైతే ఇటు గోపాల్ సింగ్ చావల్ అనే వ్యక్తి భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. తను వ్యతిరేకతను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ సందర్శనం చేసినటువంటి భారతీయుల్లోని సాఫ్ట్ కార్నర్ను టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా కొంత వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ గూఢాచారులుగా మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో ఈ వ్యక్తిని గతంలోనే ఇటు గగన్దీప్ సింగ్ కలిసినట్లు కూడా సమాచారం ఉంటుంది. వీరి ద్వారా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, పాకిస్తాన్ ప్రభుత్వాలకు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా సమాచారం అనేది వెళ్తుంది. దానిని బట్టి ఇటు భారత్లో ఎక్కడెక్కడైతే నియంత్రణ రేఖ వెంబడి కావచ్చు, సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి ప్లానింగ్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వారికి గూఢచార్యం నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పంజాబ్ ఎస్పీ, అక్కడ డీజీపీ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది.
వీళ్ళు మొదటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్కు గూఢచార్యం వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఒక క్లారిటీ స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇతనితో పాటు మరొక వ్యక్తిని కూడా షకూర్ అనేటువంటి మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఐఎస్ఐకు స్పైగా వ్యవహరిస్తున్నాడు. రాజస్థాన్లోని జైసల్మీర్లో షకూర్ని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి హై కమిషన్ అధికారులు, అందులో కీలకంగా ఉన్నటువంటి డానిష్ అనేటువంటి వ్యక్తితో తను సంప్రదింపులు జరపడం, అతనితో మంతనాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమాచారం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ హై కమిషన్ కు చేరవేస్తూ ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించడం, ఇక్కడ అధికారులు తగిన ప్రణాళికలను రచిస్తూ ఉంటారో ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క ఆగడాలను తిప్పికొట్టడానికి, అలాగే వాళ్ళ మీద చేయబడినటువంటి యుద్ధానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి క్రమశిక్షణపరమైనటువంటి చర్యల మీద ఏ రకమైనటువంటి ప్లాన్స్ అనేవి స్కెచెస్ అనేవి గీస్తూ ఉన్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారం మొత్తాన్ని కూడా వీళ్ళిద్దరూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ అధికారులందరికీ కూడా చేరవేస్తున్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రస్తుతం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వీళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యకలాపాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా దర్యాప్తు అనేది ముమ్మరం చేశారు. ప్రజెంట్ వీరితో పాటు వీరికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తం పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఒకవైపున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు అనేది ముమ్మరం చేసిన తర్వాత వేటను కొనసాగించింది. ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ కు గూఢచార్యం వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ గాలింపు చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వరుసగా పాకిస్తాన్ కు గూఢచార్యం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గగన్దీప్ సింగ్ ను పట్టుకోవడం జరిగింది. గగన్దీప్ సింగ్ తో పాటు రాజస్థాన్ లో షకూర్ అనేటువంటి వ్యక్తిని కూడా పట్టుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.